చందమామ కథ బండరాముడు మూడో భాగం. 1వ క్లాస్ పాస్ అయ్యి 2వ క్లాసులోకి ఎట్లా వచ్చానో నాకే తెలియదు. మా క్లాస్ మాస్టర్ చెప్పిందాక నాన్న కూడా ఈ మాట కూడా నమ్మలేదు. బడి తెరిచిన రోజు పెందలాడే వెళ్ళి నేను 2వ క్లాసులో కూర్చున్నా. నా మీద ఎక్కి మామిడికాయలు కోసాడే ఆ గోపిగాడు నేను కూర్చున్న క్లాసులోకి వచ్చాడు. బెంచి మీద కూర్చున్న నన్ను చూశాడు. గోపిగాడు 5వ క్లాస్ మీద 2వ దండయాత్ర చేయబోతున్న సంగతి బడి పిల్లలందరికీ ఇదివరకే తెలిసిపోయింది. ఎట్లాగైనా నేను పాస్ అయిన వాడిని వాడు తప్పినవాడు. అందుకని గోపిగాడి వంక గర్వంగా చూశా. గోపిగాడు గొప్పగా చేతులు పంటలాంజేవులు పెట్టుకొని, ఈ క్లాసులోకి వచ్చి ఏమని కూర్చున్నావురా, ఎవడరా నిన్ను పాస్ చేసింది అని అడిగాడు. వాడి పంటలాం చూస్తే నాకు నవ్వు వచ్చింది. అది వాడిది కాదు, వాడి అన్నదోడి బాబుది అయి ఉంటుంది. అందుకని అంత వదులుగా ఉంది. నేను పాస్ అయ్యానని మా మాస్టర్ చెప్పారులే అన్న. ఏడిశావులే, రైటర్ని అడిగి కనుక్కునేదాకా నిన్ను ఈ క్లాసులో కూర్చోనేమను, పద బయటికి అంటూ ఆ దుర్మార్గుడు నన్ను బెంచి మీద నుంచి లాగాడు. వాడు బయటికి పొమ్మంటే నేను పోతానా ఏంటి? చచ్చినా పోనన్నా. గోపిగాడు మోటు సరసానికి దిగాడు. నన్ను బెంచి మీద నుంచి కిందకి లాగి బయట వరండాలోకి జరజరా ఇడ్చుకుపోయి అక్కడ వదిలేశాడు. ఈ తమాషా చూడ్డానికి చాలా మంది పిల్లలు చేరారు. బండరాముడు రోయ్ అని కేకలేసి అందరు నవ్వారు. నాకు పట్టరాని కోపం, సిగ్గు, ఏడుపు కలిగాయి. 2వ క్లాసులో శుభమా అని అడుగు పెడుతుంటే ఇంత అవమానమా? ఏమైనా సరే, నా ప్రాణం పోయినా సరే ఆ గోపిగాడు అంత కనుక్కోవాలని నిశ్చయించుకున్నా. మా 2వ క్లాసుకు కొత్త మాస్టర్ వేశారు. ఆయన పేరు శృంగారం. ఆయన సూటు బూటు వేసుకుని నీటుగా సీమ నుంచి అప్పుడే దిగొచ్చిన దొరగారల్లే బడికి తయారయ్యేవాడు. ఆయనకు 20 ఏళ్లుంటాయి. చిన్న క్లాసు మాస్టర్లు ఎవ్వరు ఇన్ని సోకులు చేసుకోరు. ఈయనను గురించి మిగతా పిల్లలంతా ముందుగానే విన్నారు. అందుచేత ఆయన మొదటి రోజు క్లాసులో రాగానే అందరూ లేచి నిలబడ్డారు. ఆయన చూసి నేను మాస్టర్ అనుకోలేదు, పెద్ద క్లాస్ చదివే విద్యార్థి అనుకున్నాను. అందుకని నేను లేచి నిలబడలా. కానీ మిగతా పిల్లలంతా నిలబడటం చూసి పోనీలే కదా నేను కూడా నిలబడదాం అనుకుంటున్నా. ఇంతలో శృంగారం మాస్టర్ నన్ను చూసి వేధవ్వా బెంచి ఎక్కు అని ఆజ్ఞాపించాడు. అసలే గోపిగాడు చేసిన అవమానంతో నేను కుళ్ళుతుంటే 2వ అవమానం జరిగింది. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టయింది. కొత్త క్లాసులోకి వచ్చానే సంతోషం అంతా పోయింది. ఇట్లా అన్యాయం మీద అన్యాయం జరుగుతుంటే నోరెత్తడానికి లేదు. నోరెత్తితే దేహశుద్ధి జరుగుతుంది. నన్ను బెంచి ఎక్కించి శృంగారం మాస్టరు వెంటనే కుర్చీలో కూర్చోలేదు. ఆయన జేబులోంచి రుమాలు తీసి జాగ్రత్తగా కుర్చీ తుడిచాడు. తర్వాత కుర్చీ ఎత్తి నేల మీద 2 సార్లు కొట్టి కుర్చీలోంచి ఏమైనా కింద పడతాయేమో చూశాడు. ఆయన వెతుకుతున్నది ఏంటో మా అందరికి తెలుసు, నల్లులు. కుర్చీలోంచి 2-3 నల్లులు కింద పడ్డట్టుంది. వాటిని మాస్టారు బూటుతో రాచేశారు. ఒక్కసారిగా పిల్లలంతా మాస్టారు బడి నిండా నల్లులేనండి అని అరిచారు. ఆ అరుపు వినేసరికి మాస్టర్ గారికి ఎక్కలేని కోపం వచ్చింది. మీరంతా బెంచి ఎక్కండి అన్నారు మాస్టర్. అందరూ గోడ కట్టినట్టుగా బెంచి మీద నిలబడ్డారు. నా కళ్ళు ఇప్పుడు చల్లగా ఉన్నాయి. అందరూ కూర్చొని ఉంటే నేను ఒక్కని దిష్టి బొమ్మలే బెంచి ఎంతో సిగ్గయింది. ఇప్పుడు అందరికి నాగతే పట్టింది, నలుగురితో పాటు నారాయణ. నాకు ఇప్పుడు చాలా బాగుంది. ఇంతలో క్లాసులు చూసుకుంటూ హెడ్ మాస్టర్ గారు మా క్లాస్ పక్కగా వచ్చారు. మా క్లాస్ కేసి ఆశ్చర్యంగా చూశారు. పిల్లలందరూ బెంచీల మీద నిలబడడం కనిపించింది. శృంగారం మాస్టర్ ని బయటికి పిలిచి ఏదో చెప్పి హెడ్ మాస్టర్ వెళ్ళిపోయారు. శృంగారం మాస్టర్ క్లాసులోకి తిరిగి వచ్చి అంతా కూర్చోండి అని అరిచారు. గభాలను అందరం కింద దూకి బెంచీల మీద చతికిలబడ్డాం. బడి తెరిచిన కొద్ది రోజులకు ఒకనాడు మధ్యాహ్నం ఇంటికి భోజనానికి వెళ్లి తిరిగి వచ్చా. ఆ రోజు చక్కగా మా అమ్మ నాకు ఒక కాణి ఇచ్చింది. అది పెట్టి బడి దగ్గర వేరుశెనక్కాయలు కొందాం అనుకున్నా. వేరుశెనక్కాయలు అమ్మే అబ్బి చుట్టూ పిల్లకాయలు గుమ్మిగూడు ఉన్నారు. వాళ్ళని తోసుకుని వెళ్లి గాని వేరుశెనక్కాయలు కొనుక్కున్నా. వాటిని భద్రంగా దోసిట్లో పట్టుకుని ఒక కాయ కొరికి పప్పులు తీసి పొట్టు నలిపి తింటూ బడిలోకి బయలుదేరా. ఇంతలోనే నా చేతి మీద ఎవరో కొట్టారు. వేరుశెనక్కాయలన్నీ కింద పడిపోయాయి. ఆ పని చేసిన ఎదవ ఎవడాన్ని చూస్తే గోపిగాడే. నాకు భలే కోపం వచ్చింది. తలంతా వేడెక్కిపోయింది. అట్లాగే నిలబడిపోయా. ఈ లోపుగా గోపిగాడు వేరుశెనక్కాయలు అమ్మే అబ్బిదిరికి వెళ్లి తను కూడా వేరుశెనక్కాయలు కొనుక్కొని దోసిట్లో పట్టుకుని తిరిగి వచ్చాడు. వాడు నా దగ్గరికి రాగానే నేను చప్పున వాడి చేతి మీద కొట్టి వాడి డొక్కలో గట్టిగా పోటు పొడిచా. వాడి వేరుశెనక్కాయలు కూడా నేలపాలయ్యాయి. నేను డొక్కలో పొడిచిన పోటుకు వెల్లకిలా పడ్డాడు. గోపిగాడు మళ్లీ లేచి నిలబడే లోపల నా కాలుతో వాడిని నా ఇష్టం వచ్చినట్టు తన్నా. గోపిగాడి వంటి రౌడీని నా వంటి బండవేద ధైర్యం చేసి తంతుంటే వింత చూడడానికి బడి పిల్లలంతా చేరారు. గోపిగాడు లేవటానికి మళ్లీ ప్రయత్నించాడు. ఈసారి వాడిని ముక్కు మీద గట్టిగా తన్నా. దాంతో వాడి ముక్కు చెదిరి రక్తం కావడం మొదలుపెట్టింది. నా దారి నేను కింద పడిన వేరుశెనక్కాయలు ఏరుకోసాగాను. పక్కనున్న పిల్లలు కూడా నాకు సహాయం చేసి ఏరిపెట్టారు. గోపిగాడు హెడ్ మాస్టర్ దగ్గరికి వెళ్లి తన ముక్కు చూపించాడు. వాడి ముక్కున కారి నెత్తురు చూస్తూనే హెడ్ మాస్టర్ నన్ను ఈడ్చుకురమ్మని ప్యూన్ పంపించాడు. నేను వెళ్లేసరికి గోపి అదహ
వెధవ హెడ్ మాస్టర్ ముందు దసరా కోతి ఆడినట్టు ఆడుతున్నాడు. నా కోసం హెడ్ మాస్టర్ చేతిలో పేం బెత్తం సిద్ధంగా ఉంది. ఎప్పటి మాదిరిగా నోరు మూసుకుంటే నా వీపు చిట్లిపోతుందని తెలుసుకున్నా. ధైర్యం చేసి గబగబా హెడ్ మాస్టర్తో గోపిగాడు నన్ను పెట్టిన హింసలన్నీ చెప్పాను. అప్పుడు నాకెంత ధైర్యం వచ్చిందో చెప్పలేను. గోపిగాడు మళ్ళీ నా మీద చేయి చేసుకుంటే నేను వాడిని ఎదుర్కోలేను. అయితే అదృష్టవశాత్తు కొద్ది రోజులకే గోపిగాడిని బండి నుంచి వెళ్ళగొట్టారు. వాడి మీద చాలా నేరాలు వచ్చాయి. నన్ను మాత్రం బడి పిల్లలు గొప్పగా చూడసాగారు.